500, 1000 నోట్లు రద్దు చేసి 22 రోజులు గడిచినా ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో నగదు తీసుకోవడానికి బ్యాంకుల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మా ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుని 20 రోజులు గడుస్తున్న సామాన్యుల కష్టాలు తీరలేదు. గత 20 రోజులు కూడా బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు డబ్బుల కోసం బారులు తిరిగి నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో వరుసగా వస్తున్నటువంటి బ్యాంకులకు వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ఆర్బీఐ నిన్న తాజాగా నూతన నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల నుండి విత్డ్రా పరిమితిని 2000 రూపాయల నుండి 6000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 6000 రూపాయలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు విత్డ్రాల కోసం ఇక్కడ నిల్చున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నల్గొండ బ్రాంచ్లో చూస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రజలు డబ్బులు డిపాజిట్ చేయడం, అదేవిధంగా 6000 రూపాయల పరిమితి విత్డ్రా పరిమితిని పెంచడంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ డబ్బులు డ్రా చేసుకోవడం కోసం వచ్చి నిలబడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుండి 10:30 గంటల నుండి బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు ముఖ్యంగా డబ్బుల విత్డ్రా పరిమితి పెంపు అంటే నిన్న మొన్నటి వరకు 2000 నుంచి 4000 రూపాయల పరిమితిని ఈ రోజు 6000లకు పెంచడంతో పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ ఉన్న వినియోగదారులను కూడా తెలుస్తున్నాం. చెప్పండి, బ్యాంకులకు సంబంధించి విత్డ్రా పరిమితి పెంపుతో ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి చేరుకున్నారు. అసలు సామాన్యులు పడుతున్న ఇబ్బంది ఏ రకంగా ఉంది? చాలా మంచిది, మీరు ఒక ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. కానీ ఈరోజు మాత్రం ఎట్లా అనిపిస్తుంది అంటే రోజు రోజుకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ కొత్త ప్రభుత్వాలు వచ్చి ప్రజలను రోడ్ల మీద పడేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే తప్ప ఏం నాకు మంచి మార్గం అనిపిస్తలేదు. నిన్నటి వరకు వాళ్ళు ఏమన్నారు, 24,000 వారానికి తీసుకోవాలని ప్రకటించి ఇవాళ 6,000 కొడుకు వచ్చేసారు. వారానికి 6 రోజులు ఇస్తారో లేకుంటే మళ్ళీ రేపు ఏం చేస్తారో తెలియదు. కానీ చాలా కఠినమైన పరిస్థితి ఇది. ఒకటి, ఎవరైనా సామాన్య ప్రజలు ఎవరైనా అవసరానికి మెడికల్ పోవాలన్నా, పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా ఇది చాలా ఇబ్బంది. మేము 35 ఏళ్ళు ఉద్యోగాలు చేసినాం, కానీ ఇలాంటి పరిస్థితి చూడలేదు. బ్యాంక్ వాళ్ళు కూడా పాపం వాళ్ళకు ఏదో బ్యాంక్ పని చేసుకుంటే బతికే వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద జనరల్ బాడీ మీటింగ్ లాగా అందరినీ గడబడలు చేసుకుంటే పరిస్థితి తీసుకొచ్చారు. అసలు ప్రభుత్వం దీన్ని పూర్తి విఫలమైపోయిందని నేను కంటవగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇలాంటి చర్య ప్రజలకు సౌకర్యం ఇచ్చే ప్రభుత్వం కావాలి, కానీ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే ప్రభుత్వం అసలు ప్రజలకు నచ్చదు. సరే, మంచిగా అయింది, కానీ కొద్ది కాదు, పూర్తి ఇబ్బంది. ఇటువంటి ఇబ్బంది ఎక్కడ ఉంటుంది జనానికి? ఇంటికాడ పెట్టుకుంటే దొంగలు, బ్యాంకులో పెట్టుకుంటే కష్టాలు, బ్యాంకులో మన పైసా మనం తీసుకుంటే ఇబ్బంది, లైన్ల మీద నిలబడి మా సొంటి ఏజ్ గాళ్ళు ఎక్కడ ఎప్పుడు పడిపోతారో తెలియదు. బీపీ పెరిగి హార్ట్ పేషెంట్లు ఎక్కడ పడుతారు, రోజు పడుతూనే ఉన్నాయి. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. వీళ్ళు మనకు సహాయం చేస్తారని కూడా తెలుస్తలు. అది అసలు వాడు నోట్లు బంద్ చేసే ముందులో చిన్న నోట్లు తీసి చిన్న పైసలు పెట్టి ప్రజలకు ఈ విధంగా తీసుకునే మార్గం తీసుకొచ్చి పెట్టాలి. కానీ ఎక్కడో నల్లధనం తీసుకొస్తాను, మా తెల్ల బతుకులు తీసుకొచ్చి నల్ల బతుకు చేసి గోరిగడ్డలు పంపించే పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం ఇది. దానికి రాబోయే రోజుల్లో దీని పరిణామం తెలుస్తాయి, అంతే. చూసుకున్నాం మనం ఇక్కడ బ్యాంకుల వద్ద అంటే నిన్నటి వరకు 2000 రూపాయలు మాత్రమే ఇస్తున్నటువంటి పరిమితి నుండి 6000 రూపాయల పరిమితి పెంపడంతో పెద్ద ఎత్తున బ్యాంకుల వద్ద ప్రజలు చేరుకుంటున్నప్పటికీ కూడా ప్రజలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదో ఉందో దీనికి సంబంధించి చిల్లర నోట్లకు సంబంధించి అవకాశం లేకుండా చేయడం, పెద్ద నోట్లను ఒకేసారి మార్కెట్లోకి తీసుకున్న తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితులను కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వినియోగదారులను అడిగి తెలుసుకుని చెప్పండి, మీరంటే పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏ రకమైన పరిస్థితి ఉంది? ఇప్పుడు ఈ రోజు నుంచి 6000 రూపాయలకు పెంచారన్నా ఎలా ఉంది? ఈ పెంచుడు తగ్గించుడు అనే ముచ్చట కాకుండా సామాన్యుని ఇబ్బంది వచ్చే పరిస్థితే తప్ప బ్యాంకులు పెంచలేదు, బ్యాంకులలో ఎంప్లాయీస్ని పెంచలేదు. ఇది పడిగాపులు కాసినట్టుంది, గతి లేక పరాయింటికి పోయినట్టుంది పరిస్థితి. కానీ సంపన్ను కూడా వెధవల్లాగా, సామాన్య జనం కూడా వెధవల్లాగా తయారవుతున్నారు. పరిస్థితి రోడ్ల మీదకి రావడం ఏంది? ఈ వ్యవస్థ ఏంటిదో చక్కబడ్డది. మోడీ గారికి విజ్ఞప్తి చేసేదంటే బ్యాంకులను పెంచాలి, మొబైల్ పెంచాలి, చాలా డబ్బులు పెంచాలి. సామాన్య జనానికి 500 రూపాయలు 100 రూపాయల కాయిదాలు ఎక్కువ డీల్ చేయాలని మనవి చేసుకుంటున్నాం. మొత్తంగా చూసుకున్నట్లయితే బ్యాంకుల వద్ద అంటే ముఖ్యంగా ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన ఆ బ్యాంకుల్లో ఈ రోజు నుండి స్వైపింగ్ మిషన్ల ద్వారా సైతం డబ్బులను డ్రా చేసుకునే పరిస్థితి కల్పించడం, అదేవిధంగా 2000 రూపాయల నోట్ల స్థానంలో 4000 రూపాయలను విత్డ్రా చేసుకునే పరిమితి నుండి 6000 రూపాయలకు పెంచే విధంగా ఆర్బీఐ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న క్రమంలో ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అంటే గత 20 రోజులుగా కూడా ఉన్నటువంటి సామాన్య ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. బ్యాంకుల వద్ద ప్రతినిత్యం అంటే తమ పనులన్నీ కూడా వదులుకొని ప్రతినిత్యం
నిత్యం బ్యాంకుల వద్ద ఏటీఎం కేంద్రాల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితిని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరో పక్కన బ్యాంకుల్లో జరుగుతున్నటువంటి బ్యాంకుల సంఖ్యను అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బ్యాంకుల సంఖ్యను పెంచకపోవడంతో వినియోగదారులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల బ్యాంకుల సంఖ్యను పెంచడంతో పాటు విత్డ్రా చేసుకునే కేంద్రాలను అంటే SOS కేంద్రాలను కానీ ఇతర కేంద్రాలను కూడా పెద్ద సంఖ్యలో పెంచి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు 2,000 రూపాయలు కాకుండా చిల్లర అంటే 100 రూపాయల నోట్లు అదేవిధంగా 500 రూపాయల నోట్లు కూడా బ్యాంకుల్లో పెద్ద ఎత్తున విరివిగా పంపిణీ చేసి చర్యలు తీసుకోవడం ద్వారా సామాన్య ప్రజల ఇబ్బందులను పూర్తి స్థాయిలో తొలగించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా స్వైపింగ్ మిషన్ల ద్వారా మనం చూసుకున్నట్లయితే స్వైపింగ్ మిషన్ల ద్వారా అదేవిధంగా క్రెడిట్ కార్డులకు సంబంధించి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. చెప్పండి, అంటే మీకు ఏ రకమైన ఇబ్బంది కలుగుతుంది, బ్యాంకు వచ్చినంత ఏమి ఇబ్బంది ఏర్పడింది సార్? ఏటీఎం కార్డు ఎక్కడైనా వెళ్తుంది అని చెప్పి ఓ బ్యాంకు వెళ్తుంది అన్నాడు. ఇప్పుడు ఇక్కడికి వస్తే చెల్లదని అంటున్నాడు. ఒక బ్యాంకు ఒక బ్యాంకు చెల్లండి. ఇప్పుడు మీకు ఏ బ్యాంకు ఉంది, ఇప్పుడు ఏ బ్యాంకు ఉంది? SBIకి వస్తే కాదండి అంటున్నాడు. అందుకొరకు కనీసం ఏటీఎం కార్డు అన్నా అన్ని బ్యాంకులలో చెల్లే విధంగా ప్రయత్నం చేయాలని మేము విజ్ఞప్తి. ఏటీఎం కార్డుల విషయంలో సైతం బ్యాంకు అంటే ఒక బ్యాంకుకు చెందిన ఏటీఎం కార్డు మరో బ్యాంకులో చెల్లకుండా ఉన్న పరిస్థితుల్లో బ్యాంకుల వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గత 20 రోజులుగా కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దాదాపుగా 20 రోజులకు చేరుకున్న క్రమంలో కూడా సామాన్య ప్రజల కష్టాలు మాత్రం తీరే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్కన ఈ రోజు నుండి 6,000 రూపాయలు విత్డ్రా చేసుకునే పరిమితిని RBI పెంచడంతో బ్యాంకుల వద్ద నిత్యావసరాల కోసం డబ్బులు అవసరమైన క్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు బ్యాంకుల వద్ద వేచి చూస్తున్న పరిస్థితి. మరోపక్కన రేపటి నుండి అంటే 1వ తారీఖు కావడంతో అటు ఉద్యోగస్తులు కానీ ఇటు ప్రజలకు కానీ తమ నిత్యావసరాలు అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి సరుకులు కొనుగోలు చేయడానికి ఇతర అవసరాల నిమిత్తం బ్యాంకులో విత్డ్రా పరిమితిని 6,000 రూపాయల నుండి మరింత పెంచే దిశగా చర్యలు తీసుకుంటే తప్ప ఈ పరిస్థితి నుండి ఉపశమనం కలిగే పరిస్థితుల్లో కూడా ఆవేదన చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా 20 రోజులు గడుస్తున్నా కూడా పెద్ద నోట్ల రద్దు వ్యవహారం సామాన్యుల పాట మాత్రం శాపంగా మారిందని చెప్పవచ్చు. ఇది బ్యాంకుల వద్ద నెలకొన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో రామకృష్ణ, నెంబర్ 1 న్యూస్, నల్గొండ.